కొంతమంది పిల్లలకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు బయటకి చెప్పుకోలేరు. వారికి ఏమవుతుందో కూడా తెలియని స్థితిలో వారుంటారు. పేరెంట్స్ గా మనమే వారికి ఈ ప్రాబ్లం ఉంటే గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి దీనిని తొలి దశలోనే ఎలా గుర్తించాలి? అసలు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో ఎందుకు వస్తాయి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు బాత్రూంకి వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? వారు ఎంత క్వాంటిటీలో వెళ్తున్నారు? అది ఏ కలర్లో వెళ్తున్నారు? ఇలాంటి వాటిని పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి యూరిన్లో ఏదైనా సమస్యలున్నాయేమోనని చూడాలి. ఒక్కోసారి కిడ్నీలో ఏదైనా సమస్య ఉన్నా కూడా పిల్లల మూత్రంలో తేడాలు కనిపిస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సో మూత్రంలో ఇన్ఫెక్షన్ అనేది పిల్లలలో కానీ పసిపిల్లలలో కానీ చాలాసార్లు చూస్తుంటాం. పసిపిల్లలు అంటే 1 to 2 months పిల్లలలో మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పిల్లలు వెయిట్ పెరగరు, లేకపోతే జాండీస్ అనేది ప్రొలాంగ్డ్ ఉంటుంది, 2 weeks కంటే ఎక్కువ ఉంటుంది. ఆర్ ఇంకొకటి ఏంటంటే మూత్రం పోతున్నప్పుడల్లా ఏడుస్తుంటారు. సో చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఫీవర్ వస్తుంది, జ్వరం వస్తుంది. సో ప్రొలాంగ్ జాండీస్, వెయిట్ పెరగనప్పుడు ఆర్ మూత్రం పోతున్నప్పుడల్లా ఏడుస్తున్నప్పుడు లేక ఫీవర్ వచ్చినప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్ర పరీక్ష చేస్తాము. అలాగే మూత్రం కల్చర్ చేసి ఆ ఏ ఇన్ఫెక్షన్ ఉందో చూసి దానికి యాంటీబయాటిక్ వేయాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా 2 నెలల తర్వాత మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తే అన్ఎక్స్పెక్టెడ్ ఫీవర్ ఉంటుంది. సో ఫీవర్ హై గ్రేడ్ ఉంటుంది. అంతేకాకుండా చిల్స్ వస్తాయి. చిల్స్ అంటే వణుకు వస్తుంది. ఫీవర్ విత్ చిల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందేమో అని ఆలోచిస్తుంటాం. మూత్రం పోయినప్పుడల్లా ఏడుస్తున్నారు, ప్లస్ ఆ ఏరియా అంతా రెడ్గా ఉంటుందంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందేమో అని ఆలోచిస్తాం. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఆలోచించినప్పుడు ఫస్ట్ ఫీవర్ తగ్గడానికి మందులు ఇస్తాము. అంతేకాకుండా వాటర్ ఎక్కువ తాగమంటాం. ఎంత వాటర్ తాగితే అంత మూత్రం ఫ్లష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తాగమంటాం. మూత్రంలో మంటగా అనిపిస్తున్నా, కొంచెం కొంచెంగా మూత్రం పోస్తున్నా బేబీస్లో ఏదో సమస్య ఉందని గుర్తించాలి. కొంతమంది పిల్లలు తరచుగా జ్వరం బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడూ నీరసంగా ఉంటారు. వారు ఆడుకునేటప్పుడు కూడా యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పిల్లల్లో మూత్ర సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? ఏవైనా ఇన్ఫెక్షన్స్ వారిని ఇబ్బంది పెడుతున్నాయా అనేది గమనించాలి. ముఖ్యంగా అప్పుడే నడిచే బేబీస్లో ఎప్పుడు మూత్రం పోస్తున్నారు, ఎంత క్వాంటిటీలో పోస్తున్నారు అనేది చూడాలి. ఒకవేళ ఏదైనా తేడా గమనిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించాలి. ఎప్పుడైనా పిల్లలలో కానీ పసిపిల్లలలో కానీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కొన్ని కారణాలు ఉంటాయి. సో దాంట్లో ఖచ్చితంగా ఆ కారణాలు ఉన్నాయా లేదా అనేది కొన్ని టెస్టులు చేసుకునే నిర్ధారణ చేస్తాము. సో దీంట్లో ఒకసారి అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంది. ప్రతి పిల్లలు ఇన్ఫెక్షన్ వచ్చినాక, మూత్రం ఇన్ఫెక్షన్ నయమైనాక కానీ అది యాంటీబయాటిక్ కోర్స్ అయిపోతున్నప్పుడు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని చూస్తాము. దాంట్లో మూత్రపిండాలు కానీ, మూత్రపిండాల నుంచి మూత్రాశయంకి వచ్చే ద్వారాలు కానీ కరెక్ట్ ఉన్నాయా లేదా, మూత్రాశయం నుంచి మూత్రం బయటపడే ముందు ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఆ మూత్రాశయం సరిగా తయారైందా లేదా, అక్కడున్న వాల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, మూత్రపిండాల నుంచి మూత్రాశయంకి వచ్చే ద్వారాలు ఏదైతే యూరిటస్ అంటే వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం. పిల్లలలో ఖచ్చితంగా రిఫ్లెక్స్ అంటే మూత్రాశయం నుంచి మూత్రం బయటకు రావడం కాకుండా మూత్రాశయం నుంచి మళ్ళీ మూత్రం పైకి తంతుంటుంది, దాన్ని రిఫ్లెక్స్ అంటాం. అదేమన్నా ఉందా అనేది ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి పరీక్ష చేసి చూస్తాం. సో పిల్లలలో మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్రీట్ చేస్తాము. తర్వాత కారణం ఏందో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అండ్ ఈ రిఫ్లెక్స్ ఏమైనా ఉందని ఆలోచిస్తాం. అల్ట్రాసౌండ్ చేసుకొని మూత్రపిండాలలో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిఫ్లెక్స్ ఉంటే కొన్ని రోజులు మందులు ఇవ్వాల్సి వస్తుంది. చాలా సీరియస్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆపరేషన్ చేసి క్యూర్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలు తరచుగా జబ్బు పడుతూ ఉంటారు. వారిలో కొన్ని పరీక్షలు చేసినా సరే యూరినరీ సమస్యలు ఉన్నట్టుగా తెలియదు. వారు ఆ ప్రాబ్లంని భరిస్తూ ఉంటారు. అలాంటప్పుడే తల్లిదండ్రుల బాధ్యత రెట్టింపవుతుంది. నిర్ధారణ పరీక్షలు చేయించి అవసరమైతే నిపుణులైన డాక్టర్స్ ని కలవాల్సి ఉంటుంది. మరిన్ని నిర్ధారణ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తే పిల్లలకు సకాలంలో ట్రీట్మెంట్ ఇప్పించి వారిని ఆ బాధ నుంచి విముక్తిపరచాలి. కొన్ని రకాలైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా మూత్ర సంబంధిత వ్యాధులకి కారణమవుతాయి. బాగా జ్వరం పెరిగిపోతున్నా, బేబీ శరీరం అంతా డీహైడ్రేట్ అవుతున్నా వెంటనే డాక్టర్స్ ని సంప్రదించడం అన్ని విధాలా శ్రేయస్కరం. మళ్ళీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ కారణం ఏమైనా ఉందా అనేది ఆలోచించాలి.
సో కారణము అంటే మూత్రపిండాలు కానీ మూత్రాశయం కానీ యూరిటర్స్లో ప్రాబ్లం లేదనుకోండి. నెక్స్ట్ VUR అంటే రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం ఉందా లేదా చూస్తాం. ఈ రెండు ప్రాబ్లం లేకుండా మాటిమాటికి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తే సర్కంసిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మగపిల్లలు అయితే. ఆడపిల్లలు అయితే వాళ్ళు మూత్రం పోయే ప్లేస్ ఉంటుంది చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎప్పుడు అక్కడ ఎక్కువసేపు పచ్చిగా లేకుండా చూసుకోవాలి. సో హైజీన్ మెయింటైన్ చేసుకుంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకుండా ప్రయత్నం చేయొచ్చు. అంతేకాకుండా ఖచ్చితంగా కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు పిల్లలలో మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉండి కారణం లేకున్నప్పుడు మెయిన్గా ఎక్కువ వాటర్ వేయడము, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడము, ప్లస్ పిల్లల కొన్ని మగపిల్లలలో మాటిమాటికి వస్తే సర్కంసిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఆడపిల్లలు అయితే ఏదైతే జెనిటల్ హైజీన్ మంచిగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక హెల్త్ టిప్ మీకోసం. చిన్నపిల్లల్లో యాక్సిడెంట్స్ అనేది సాధారణ జరుగుతూ ఉంటుంది. పిల్లలకి భయం ఉండదు, రకరకాల ఎక్స్పోజ్ చేయాలని అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. నేను చాలా రకాల చిన్నపిల్లలు సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడుకున్న బేబీస్ హెడ్ ఇంజరీతో చూస్తూ ఉంటాము. ఇది ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు? బాల్కనీలో పిల్లల్ని వెళ్లకుండా చూసుకోవాలి. ఇన్ ద కేస్ బాల్కనీ ఉన్నా దాని హైట్ షుడ్ బి సచ్ దట్ పిల్లల హైట్ కంటే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ప్లస్ అక్కడ యూజువలీ ఏ బకెట్ చైర్ అలాంటి పెడతాం అవాయిడ్ చేయండి. ఎందుకంటే పిల్లలు దాని మీద ఎక్కి కింద చూస్తానికి ప్రయత్నిస్తారు, బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడిపోతారు. ఇప్పుడు ఏవైతే టీవీస్ స్టాండ్ మీద పెడుతున్నారో అది పిల్లల హైట్ కంటే కొద్దిగా ఎక్కువగా పెట్టాలి. 2 to 4 years పిల్లలు వెళ్ళి టీవీని పట్టుకొని దాని మీద హ్యాంగ్ చేస్తారు. అది టీవీ తల మీద పడిపోయి పిల్లలకి రకరకాల హెడ్ ఇంజరీస్, సీరియస్ ఇంజరీస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సైక్లింగ్ చేసేటప్పుడు సాధారణంగా పిల్లలకి హెడ్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి సైక్లింగ్ చేసేటప్పుడు హెల్మెట్స్ పెట్టాలని అందరూ మెడికల్గా అవి సపోర్ట్ దట్. సాధారణంగా కుకింగ్ చేసేటప్పుడు లేకపోతే స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు బకెట్స్ దాంట్లో చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఈ 1 to 3 years ఉన్న పిల్లలకి బర్న్స్ అనే ఇంజరీ దీని వలన అవుతాయి. సో ఇంత చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది వాళ్ళ అందుబాటులో ఇవి పెట్టకుండా ఉంచితే ఇలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో ఈ రోజు ఎపిసోడ్లో చెప్పింది ఒకసారి రీక్యాప్ చూద్దాం. చిన్నపిల్లల్లో చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని సకాలంలో గుర్తించాలి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలకు 5-6 నెలలు వచ్చినప్పటి నుంచి వారిలో వినికిడి పరిజ్ఞానాన్ని గమనిస్తూ ఉండాలి. చెవిలో నుంచి చీము కారుతున్నా, ముక్కులో నుంచి రక్తం కారుతున్నా వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించాలి. చెవిలో ఇన్ఫెక్షన్ కి సకాలంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మీ బేబీస్ కి వినికిడి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇక పిల్లలకు అన్నవాహికలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల వారిలో ఎక్కువగా గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ ని చూస్తూ ఉంటాం. ఈ డిసీజ్ పిల్లల్లో ఉందో లేదో అనేది పేరెంట్స్ గమనించాల్సిన బాధ్యత ఉంది. మీ బేబీస్ తినంగానే కక్కుకుంటున్నా, మింగడానికి బాగా కష్టపడుతున్నా వెంటనే వారికి జీర్ణకోశ సంబంధ పరీక్షలు చేయించాలి. లేదా వారు తినేందుకు బాగా ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ని ఎంత త్వరగా గుర్తిస్తే వైద్యులు అంత త్వరగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. కొంతమంది పిల్లల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వేధిస్తుంటుంది. అందుకే మీ పిల్లలు మూత్రం పోసేటప్పుడు వారు ఎలా పోస్తున్నారో గమనించుకోవాలి. ఎంత క్వాంటిటీ పోస్తున్నారు, ఏ కలర్లో ఉంది అనేది కూడా గమనించాలి. తరచుగా జ్వరం వస్తున్నా, మూత్రం పోసిన తర్వాత మంట అని ఏడుస్తున్నా అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించాలి.